బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉగ్ర కథానాయికకు చెందిన బిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంక ఆరోపించారు. దట్టి పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల నేను ఓ అగ్ర కథానాయికకు స్టోరీ చెప్పాను. 100% నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కథ నెరేట్ చేశారంటే వారి మధ్య అనాధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువ కథానాయికను ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న నా కథను లీక్ చేయడం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? దర్శకుడిగా నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను. నాకు సినిమానే ప్రపంచం. ఎప్పటికీ దీన్ని మీరు అర్థం చేసుకోలేరు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి, నేనేం భయపడను అని తన పోస్ట్లో రాసుకొచ్చారు సందీప్ రెడ్డి వంక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఓ అగ్ర కథానాయికకు చెందిన పిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంక ఆరోపించారు. దట్టి పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల నేను ఓ అగ్ర కథానాయికకు స్టోరీ చెప్పాను. 100% నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కథ నెరేట్ చేశారంటే వారి మధ్య అనాధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ ఆమె ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువ కథానాయికను ఎదగకుండా చేయడం, ఎంతో కష్టపడి రాసుకున్న నా కథకు లీక్ చేయడం, ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? దర్శకుడిగా నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను. నాకు సినిమానే ప్రపంచం. ఎప్పటికీ దీన్ని మీరు అర్థం చేసుకోలేరు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి, నేనేం భయపడను అని తన పోస్ట్లో రాసుకొచ్చారు సందీప్ రెడ్డి వంక.